నమస్కారం అండి మీకు, అలాగే బసవయ్య గారికి, బాలకోటయ్య గారికి, సార్ నమస్తే. అలాగే ఏపీ వీక్షకులందరికి కూడా నమస్కారం. సార్, అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు అంటూ కనుక ఏమైనా ఉంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది. ఎందుకంటే ఎన్ని అబద్ధాలు చెప్పిన రాజకీయ నాయకుడు ఎవడూ లేడు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి అన్ని అబద్ధాలే. ప్రజలకు కూడా అబద్ధాలు చెప్పాడు, ముఖ్యమంత్రిగా అబద్ధాలు చెప్పాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో 11 సీట్లకి దిగిపోయినా సరే అబద్ధాలు చెప్తాడు. వాళ్ళ పార్టీ నాయకులకు కూడా అబద్ధాలు చెప్తున్నాడు తెలిసి. నేను 27లో జమిలి ఎన్నికలు వచ్చేస్తే మనం 2 సంవత్సరాలు అధికారం వస్తాయని చెప్పి మనోటి వరకు ఊదర కొట్టాడు. ఇప్పుడు ఏమంటాడు, కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాల్లో ఎన్నికలు వస్తాయంటాడు. ఈయన కళ్ళు మోయాలి, కళ్ళు ఎందుకు తెరవాలి? కళ్ళు మూసి తెరవడానికా ఎమ్మెల్యే పదవి ఇచ్చింది? ఇచ్చారు. ఇప్పుడు బాలకోటయ్య గారు చెప్తున్నాడు. నేనేమంటానంటే, ఈ యలహంక ప్యాలెస్ లో ఎందుకుంటున్నాడంటే ఆయన సంపాదించిన డబ్బులు ఎక్కడెక్కడ పెట్టారు, ఏమేం చేశారు, ఎవరెవరు ఎంత తిన్నారు, నాకెంత మిగిలింది, ఆ లెక్కలు చూసుకోవడానికి అది పెద్ద ప్యాలెస్ అంటే 60 గదులు ఎంతో ఉండేటువంటి ప్యాలెస్. మరి వాటిలో అక్కడే పెట్టాడా లేకపోతే ఎక్కడెక్కడ పెట్టాడు అది అవి చూసుకుంటున్నాడు. ఒక 15 రోజులకు ఒకసారి ఇక్కడ అబద్ధాలు వండి వార్చే బ్యాచ్ ఉంది, కోటరీ బ్యాచ్, మన విజయసాయి రెడ్డి గారు చెప్పిన కోటరీ బ్యాచ్ ఉంది కదా, ఆ కోటరీ బ్యాచ్ అబద్ధాలు తయారు చేసి పెట్టుద్ది, వండి ఉంటది. ఈయన వస్తాడు, ఈయన వచ్చి ఆయన అనుకూల మీడియాని పిలిచి ఏదో మాట్లాడేసి మళ్ళీ యలహంక ప్యాలెస్ వెళ్ళిపోతాడు. అది ఆయన చేసేటువంటి పని. ఈయనంట 1.5 సంవత్సరం తర్వాత పాదయాత్ర చేస్తా అంట. ఆయన పాదయాత్ర ఎవడు చేయమంటున్నాడు అంటే పరదాలు కట్టుకునే చేస్తాడా? అవి చెప్పాలి. మరి అప్పుడు అడుగుతాడు సార్, ఇప్పుడు అట్లా చేస్తారు. ఇప్పుడు పరదాలు ఆయన చేతిలో పని కదా, ఆయన బయటికి రాకూడదు కదా, ఆయన చూడకూడదు కదా. ఆయన సెలెక్టెడ్ గా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, ఆ పరదాల లోపలికి తీసుకొచ్చి తలనేవరి ముద్దులు పెడతాడు అనమాట. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు అనుకుంటున్నాడు ఆయన. ఏదో రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడనే సానుభూతి ఉండి తల్లి చెల్లి చంకలో బైబిల్ పెట్టుకొని తిరిగితే ఏదో అరెస్ట్ చేశారు, అది ఇదని మొత్తం మీద ఒకసారి 64, ఒకసారి 151 వచ్చినాయి. చూశారు సినిమా అంతా చూసేసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఎగబడతారు సార్ ఆ సినిమా చూడటానికి? ఈ 64 ఇచ్చినప్పుడు బాగానే ఉండే సార్, 151 ఇచ్చేసరికి నాకేందిలే అనుకున్నాడు. ఇంకా 64 ఇచ్చినప్పుడు అబద్ధాలు చెప్పాడు. ఏదైనా కానీ ప్రజల్లో కనిపించేది, అప్పుడు ఆయన ప్రజల్లో ఉండేది. పొద్దున బయలుదేరి 9-9:30 ఎండ ఎక్కడంతోనే బస్సులోకి వచ్చేసేవాడు. మళ్ళీ సాయంత్రం 4:30 ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ నడుచుకుంటూ పోయేవాడు. లేదంటే శని ఆదివారాలు ఇటు హైదరాబాద్ కోర్టుకు, అదే శుక్రవారం కోర్టుకి వెళ్ళడం, మళ్ళీ శని ఆదివారాలు అక్కడ ఉంది కదా ఇంకో ప్యాలెస్ ఏది ఉంది అక్కడ ప్యాలెస్ లోటస్ పాండ్ లో ఉండి మళ్ళీ వచ్చాడు. అది ఒక పాదయాత్ర. ఆ పాదయాత్ర నిండా అబద్ధాలే. 640 అబద్ధాలు చెప్పాడు ఆ పాదయాత్ర. నేను వస్తే ఇది చేస్తా, నేను వస్తే అది చేస్తా అని. అందులో 47 మాత్రం మమ అనిపించాడు, మిగతా అన్ని కూడా వదిలేశాడు, గాలికి వదిలేశాడు. అప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, అబద్ధాలు చెప్పడంలో ఆస్కార్ అవార్డు ఉందంటే ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డికే. అన్ని అబద్ధాలు ఎవరు చెప్పలా. ఏమండి, ఈయన 13,000 చదరపు అడుగులు పెట్టి కడుతున్నారని చెప్పి పచ్చి అబద్ధం చెప్తాడు. మరి ఈయన కట్టుకుందంత ఋషికొండ ప్యాలెస్ తెలియదు అనుకుంటాడు ఆయన అక్కడ తెలియదు అనుకుంటాడు. కాబట్టి అక్కడ జరిగేటువంటి ఫర్నిచర్తో పాటు ఆ అపార్ట్మెంట్స్ లో ఫర్నిచరు, ఇతర ఇంటీరియర్ డెకరేషన్స్ తో పాటు కలిపి 6,800 ఇదే హౌసింగ్స్ కి అయితే. మిగతా చోట 5,000 అడుగులు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ గా నువ్వు ఎవరైనా ఆ వైసీపీ నాయకులు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో అడిగితే ప్రభుత్వం చెప్పొద్ది. ఈయన అన్ని అబద్ధాలే. అక్కడ పెరిగిన 1,500 కూడా వాళ్ళ హయాంలో పని జరగలేదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఖర్చులు పెరిగాయి కదా సార్. అదే ఇప్పుడు వాళ్ళ హయాంలో
అసలు ఏమీ చేయకుండా వదిలేయటం వల్ల జనరల్ గా 5 సంవత్సరాల్లో ఖర్చులు పెరిగినాయి. ఇప్పుడు అక్కడ కంప కొట్టించడానికి చెట్లు నరికించడానికి ఇచ్చింది 33 కోట్లు. ఈయనేం చెప్తాడు 93 కోట్లు ఖర్చు పెట్టి అడవి నరికిచ్చారంటాడు. అంటే వాళ్ళ లెక్క ప్రకారం అంత పెట్టాలి, అంత పెట్టాలా, 60 కోట్లు లాగేయాలా. అది ప్రతి దాంట్లో చేతి వాటమేనండి.